సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెలంగాణ ఛానల్. మై నేమ్ ఈజ్ హేమంత్. మా వీడియో కనుక మీరు ఫస్ట్ సార్ చూసినట్లయితే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ అనే బటన్ దాన్ని క్లిక్ చేసినట్లయితే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే, మీకు అలాట్మెంట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అది ఎంసెట్ కావచ్చు, పాల్ సెట్ కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, అదే ఈ సెట్ కావచ్చు, ఏదైనా సరే అలాట్మెంట్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. అదే మీతో పాటు ఆ కాలేజ్లో ఏ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, అంటే మీకు సంబంధించిన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అని చెక్ చేసుకోవచ్చు. ఆ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. అది కాలేజ్ వైజ్ అనమాట. ఏ కాలేజ్ అయినా కావచ్చు. ఇప్పుడు సపోజ్ మనకు గవర్నమెంట్ కాలేజ్ కావాలనుకుంటాం. సో ఆ గవర్నమెంట్ కాలేజ్లో మీకు ఆప్షన్ రాలేదు, ఏదో కాలేజ్ వచ్చింది. సో ఆ గవర్నమెంట్ కాలేజ్ ఓపెన్ చేసి ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి, సో సెకండ్ కౌన్సిలింగ్ మన ఆప్షన్ పెట్టుకుంటే మనకి వచ్చే ఛాన్సెస్ ఉందా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాం. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. సో ఫస్ట్ మనం ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్గా రిలీజ్ అయింది ఏపీ పాల్ సెట్ సీట్ అలాట్మెంట్స్ కాబట్టి దాన్ని బట్టి చూసుకుందాం. ఏ అలాట్మెంట్స్ అయినా మీకు అదే అనమాట. ఏపీ పాల్ సెట్ .nic.in అని టైప్ చేయండి. మీరు ఏదైనా సరే ఏపీ ఎంసెట్ అయితే ఏపీ ఎంసెట్ .nic.in అని, ఏపీ ఐసెట్ అయితే ఏపీ ఐసెట్ .nic.in అని, అలాగే ఏపీ పీజీ సెట్ అయితే ఏపీ పీజీ సెట్ .nic.in అని, అలా .nic.in అనే వెబ్సైట్లో మీరు ఆప్షన్స్ పెట్టుకుంటారు చూసా, ఆ వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మనకి పాలసెట్ అనేది లేటెస్ట్గా రిలీజ్ అయింది కాబట్టి అలాట్మెంట్స్ అన్నీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది కాబట్టి దీని గురించి చెప్పుకుందాం. సో మీకు ఓపెన్ చేసినా సరే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసారా, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్, అంటే ఏ కాలేజీకి ఎన్ని సీట్స్ వచ్చినాయి, ఏ బ్రాంచ్ వాళ్ళు, ఇంకా మనకి సంబంధించిన మీ ఫ్రెండ్స్ ఉన్నారో అని తెలుసుకోవచ్చు అనమాట. ఇదనమాట కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినాక మీకు ఒక 2 బాక్సెస్ అనేవి ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసరికి కాలేజ్ అనమాట. మీకు ఇక్కడ కాలేజ్ లిస్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట. అంటే ఇది పాలిటెక్నిక్, ఆర్ట్, స్టేట్ బోర్డుకి సంబంధించిన లిస్ట్, యూనివర్సిటీస్ మొత్తం అన్నీ ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఏదో ఒక కాలేజ్ తీసుకుందాం. సపోజ్ మనం ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ విజయవాడలో ఉంది కాబట్టి మన అమరావతి రాజధాని దగ్గరలో అదే కాబట్టి ఫస్ట్ విజయవాడ చూసుకుందాం. సో ఇక్కడ చూడండి, దీని కోడ్ ఇదనమాట. మీకు కోడ్స్ కూడా పక్కన లెఫ్ట్ సైడ్లో అవైలబుల్ ఉంటాయి. VJWD1 అని ఉంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఈ షిఫ్ట్స్ అనమాట 8 AM to 2 PM. ఫస్ట్ ఇది చూసుకుందాం. చూసుకున్న తర్వాత మీకు ఏ బ్రాంచ్, అంటే మీకు వచ్చిన బ్రాంచ్ ఏది, అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మనం ఇప్పుడు మెకానికల్ బ్రాంచ్ తీసుకుందాం. మనం మెకానికల్ వాళ్ళు మీకు సీట్ వచ్చింది. సో ఆ సీట్స్ ఆ కాలేజ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారో తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ షో అలాట్మెంట్స్ అని చూసారా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్టే మీకు ఆ కాలేజ్లో ఏ అయితే అలాట్మెంట్స్ వచ్చినాయో చూసారా, వీళ్ళందరూ ఇప్పుడు ఆ విజయవాడ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్నారన్నమాట. మ్యాక్సిమం 60 సీట్స్ ఉంటాయి. ఈ 60 సీట్స్ అంటే ఈ కాలేజ్లో ఫిల్ అయిపోయినాయి. ఇంకా ఎవరైనా డ్రాప్ అవుతారో లేదో తర్వాత దాన్ని బట్టి చూసుకొని సెకండ్ కౌన్సిలింగ్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఎవరైతే ఈ కాలేజ్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అట్లా మీరు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి ప్రెజెంట్ మెకానికల్ బ్రాంచ్ అనేది 60 సీట్స్ అనేవి ఈ కాలేజ్లో ఫిల్ అయిపోయినాయి. సో ఇంకా ఎలిజిబుల్ లేదనమాట. అదే సీట్ వచ్చిన వాళ్ళు పేరు చూసుకున్నట్లయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, వాళ్ళకి వచ్చిన ర్యాంకు, పేరు కూడా ఉంటుందన్నమాట. ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ర్యాంక్ లోపు ఇచ్చారో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అనేది చెక్ చేసుకోవటం ఇలా అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ ప్రతి దానికి ఇలాగ ఉంటుంది అనమాట. ఎంసెట్ కావచ్చు, ఈ సెట్ కావచ్చు, ఏదైనా సరే ఇలాగే ఉంటుంది అనమాట. కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అనేవి ఇలా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, వీళ్ళంతా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వరల్డ్ ఛానల్.